ఓకే, అలా స్టార్ట్ అయిన మీ జర్నీ లొకేషన్స్కి వచ్చేసరికల్లా ఒక హౌస్ హోల్డ్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే తెలుగు వాళ్ళకి వెంకటేష్ గారు. ఆయన ఫన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన ఆన్ స్క్రీన్ టైమింగ్ కానీ, ఒక పదాన్ని ఆయన పలికే తీరు కానీ, ఆయన ఇచ్చే గ్యాప్స్లో అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది ఆ సీన్. ఆ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు వెంకటేష్ ఈ గారు? సినిమాలో మీరు ఏవైతే చూస్తారో ఈ పర్ఫార్మెన్స్ క్రెడిట్ అంతా రాజేష్ బాగా చేసింది, భాగ్యం క్యారెక్టర్ బాగా పండింది అంటే ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ అనిల్ రావిపూడి గారు. ఆయన ఏం చెప్పారో అది అలా కాపీ చేశాను అంతే. సో నా స్పెషల్ ఇన్పుట్స్ అయితే ఎఫర్ట్స్ మాత్రం ఉన్నాయి, బట్ ఇట్స్ ఎవ్రీథింగ్ అనిల్ గారు చెప్తే నేను చేశాను అంతే. ఐ వాజ్ జస్ట్ కాపీయింగ్. భాగ్యం క్యారెక్టర్ ఎంత బాగా నచ్చింది అంటే ఎవ్రీ ఉమెన్కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అంటే చిన్న జెల్సీ ఫ్యాక్టర్ ఉంటుంది, చిన్న స్పైనెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి భాగ్యం క్యారెక్టర్లో. చాలా ఎమోషన్స్ చూస్తున్నాం. మీకు ఎంత నచ్చింది అంటే? ఐ లవ్ భాగ్యం. నాకైతే ఐఎమ్ నాట్ లైక్ భాగ్యం బట్ ఎవ్రీ విమెన్ హ్యాస్ భాగ్యం సైడ్ అండి. అవును, అదే అనిపించింది. తన మొగుడు అంటే తన మొగుడే ప్రతి ఒక్క వైఫ్కి కదా. మొగుడనే కాదు, ఒక బాయ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఒక ఫియాన్సీ, ఎనీ రిలేషన్షిప్. ఆ పొసెసివ్నెస్ లేకుండా ఒక రిలేషన్షిప్ అంటే అది ఒక రిలేషన్షిప్ కాదు అని మనం అనుకోవచ్చు. ఊరికే ఒక టైం పాస్ సిచ్యువేషన్షిప్, లేకపోతే ఊరికే ఏదో ఒక జస్ట్ లైక్ దట్ అనే దాంట్లో పొసెసివ్నెస్లు చాలా తక్కువ. బట్ ఇఫ్ యూ సీరియస్, నిజంగా ఒక వ్యక్తిని మనం మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ పొసెసివ్నెస్ 100% వస్తుంది. మీకు అర్థమైంది ఆ పొసెసివ్నెస్ వాల్యూ? ఆఫ్ కోర్స్. నాకు మామూలుగా నా ఫ్రెండ్స్ మీదే పొసెసివ్నెస్ వస్తుంది. ఐఎమ్ ఎ వెరీ పొసెసివ్ పర్సన్. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అట్ ద సేమ్ టైం చాలా నర్వస్నెస్. వెంకటేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆయనకు ఉన్న ఇమేజ్ అంతా ఎవ్రీ ఫ్యామిలీలో ఆయన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిపోయారు తెలుగు ఆడియన్స్కి. ఆయన సినిమాలు ఇప్పటికీ కొన్ని మూవీస్ అయితే ఒక 10 మూవీస్ లిస్ట్ చేయొచ్చు, ఎప్పటికీ ఎంటర్టైన్ చేసే మూవీస్. ఆ లిస్ట్లో సంక్రాంతికి వస్తున్నాం కూడా ఉండబోతుంది అనేది అర్థమవుతుంది ఆ వైబ్ చూస్తుంటే. పండగ సాంగ్ బొబ్బియల్లో సాంగ్ చూసాను నేను, అదిరిపోయింది. చూసారా? మస్తు చూసాను, అదిరిపోయింది. ఆ పండగ వైబ్ మొత్తం ఆ సాంగ్లో కనిపిస్తుంది. టెక్నికల్లీ, బేసికల్లీ, ఫైనల్లీ, కలర్ఫుల్లీ, హౌస్ఫుల్లీ సూపర్ హిట్ సాంగ్.